హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మంచి కుమకుమలాడే టేస్టీ డిష్ అయితే చూపించాలనుకుంటున్నాను. అది సాల్మన్ ఫిష్ ఫ్రై. ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూద్దామా. మరి ముందుగా షాప్ నుండి సాల్మన్ ఫిష్ని అయితే తెచ్చేసుకోవాలి. దాన్ని నీట్గా సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని దానికి మసాలాని ప్రిపేర్ చేస్తున్నా. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నా. పసుపు 2 టేబుల్ స్పూన్స్, చిన్న స్పూన్ అండి అది. మీ స్పైసీకి తగ్గట్టు స్పైసీ కారం పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లిని నేను అలా దంచి పెట్టుకున్నానండి. దంచేసి వేసుకుంటున్నా. నేను ఎప్పుడు మిక్సీ చేసి స్టోర్ చేసుకోను, ఎప్పటికప్పుడు అలా దంచేసుకుంటాను. పుదీనా కొత్తిమీర అండి చిన్నగా కట్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ని దానిలో స్క్వీజ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి, పేస్ట్లా చేసుకోవాలి. ఈ చేసుకున్న మసాలాలని అన్ని ఫిష్లకి నీట్గా అప్లై చేసుకోవాలి, ఫిష్ పీసెస్కి. అప్పుడే టేస్ట్ బాగా ఉంటుందండి. ఈ వీడియోలో చూపించే విధంగా నీట్గా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ మసాలా ఫిష్కి మనం ఎంత బాగా అప్లై చేస్తే అంత టేస్ట్ పెరుగుతుందండి. ఇలా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. 2 వైపులా నీట్గా అప్లై చేసుకుంటే మసాలాలు ఫిష్ పీస్కి లోపల వరకు అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఈ సాల్మన్ ఫిష్ మన హెల్త్కి చాలా మంచిదండి. మాకైతే ఇక్కడ బాగా దొరుకుతాయి ఖతార్లో. ఇండియాలో దొరికితే తీసుకోండి. ఇలా హెల్తీ ఫిష్ వీక్లీ వన్స్ తిన్నా హెల్త్ బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, B12 అన్నీ వస్తాయండి. అవి అన్నీ ఆ 2 విటమిన్స్ అనేవి అన్నీ దీనిలోనే దొరకవండి. ఫిష్ అన్నీ హెల్తీయే, కానీ అన్నిటికంటే ఈ సాల్మన్ అనేది ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ పెంచుతుంది. చూడండి, ఇలా 2 వైపులా నీట్గా అప్లై చేసుకోండి ఆ మసాలాని. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టట్లేదండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1/2 అవర్ పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎప్పటికప్పుడే చేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఇలా డైరెక్ట్గా చేసేస్తున్నా. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే ఈ ఫిష్లో కూడా ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తే అవి అన్ని పీసులు వేగినంత వరకు సరిపోతుంది. ఆ ఆయిల్ సిమ్లో పెట్టి ఇలా వేయించుకొని మూత పెట్టుకోండి. ఒక సైడ్ వేగినంత వరకు మూత పెట్టుకోండి. తర్వాత రెండో వైపుకి టర్న్ చేసినప్పుడు మూత పెట్టుకునే అవసరం ఉండదు, బాగా ఉడికిపోతుంది. అలా రెండో వైపుకి టర్న్ చేసుకోండి. నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని తీయడం వల్ల ఇరిగిపోయండి. చూడండి, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అన్నం నేను వడ్డించి ఒక సైడ్ ఇంతలోగా అన్నం కూడా పెట్టేశాను. అన్నం అయిపోయిందండి. ఇప్పుడు వడ్డించుకొని తిని చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. సూపర్గా ఉంటుందండి. మేము ఎప్పటికప్పుడే వీక్లీ వన్స్ అయినా ఇలాంటి ఫిష్ తీసుకొస్తాము.
చూడండి చాలా టేస్ట్, మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఇందులో ముళ్ళులు కూడా ఏమి ఉండవు, అయ్యో పిల్లలు మింగేస్తారేమో అని. ఓన్లీ మిడిల్లోనే ముళ్ళు ఉంటుంది పెద్దగా, అదిగోండి అలాంటి పెద్దదే ఉంటుంది మిడిల్లో. టేస్ట్ సూపర్ అండి. తిని చూపిస్తున్నా చూడండి, ఎక్సలెంట్ ఉంది అసలు. మా పిల్లలకు కూడా ఎప్పటికీ స్మెల్కి వడ్డించేస్తుంది మమ్మీ అని చూసారు చూడండి, లంచ్ తింటున్నారు. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్. బాయ్.